వాట్సాప్ గాయస్, ఈరోజు మేము వేరే ట్రిప్ పోతున్నాము. నాకు కూడా వెళ్ళదు నిజం చెప్పాలంటే, ప్లాన్ నాకు తెలియదు. బట్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇంకా అందరు రెడీ అవుతారు. నేను ఇప్పుడు రెడీ అయినా. నేను ఈ వ్లాగ్ నేను చేస్తాను మోస్ట్లీ ఫస్ట్ టైం. సో మీకు నా డ్రెస్ చూపిస్తే ఇప్పుడు మై అవుట్ఫిట్. వెనకాల మిర్రర్లా కనిపిస్తుంది అనుకుంటా. నాకు ఇప్పుడు మొత్తం ఇట్లా చూపించాలి ఓకేలేదు కానీ చూపిస్తా. నేను ఒక్కనే రెడీ అయినా, ఇంకా అక్క రెడీ అవుతుంది, మమ్మీ లోపల స్నానం వేస్తుంది. నేను ఒక్కనే. నేను అసలు నిద్ర పడుకోలే, అసలు రాత్రి పడుకోలే. నేను టైం ఎంత అయింది ఇప్పుడు? 4 అయింది. మాకు ఫ్లైట్ 6 o'clockకి, కానీ 4కి ఇంకా ఇక్కడ ఉన్నాం. లేదా ఇప్పుడు 4కి ఇంకా ఇక్కడ ఉన్నాం కదా. 4కి స్టార్ట్ అయితే 4:30, 4:45కి అవుతాం. అక్కడ మళ్ళీ చెక్ ఇన్ చేయాలి, మొత్తం చాలా లగేజ్ డ్రాప్ చేయాలి, చాలా ఉన్నాయి, చూడాలి ఏం చేయాలి. మా అక్క ఇంకా ప్యాక్ చేసుకుంటుంది, రెడీ అయింది. చూపాక మొహం ఎంత క్యూట్గా అనిపిస్తుంది, క్యూట్గా అనిపిస్తుంది. అప్పటి నుండి వండుకుంది తెలుసా. నేను లిటరల్లీ 1 minute కూడా వండుకోలే. నేను చూడు ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. చూడక్క ఇక్కడ చూడు. మా అమ్మ బేకి అయింది ఇప్పుడే. కెన్లో హట్ మస్తు కథలు పడుతుంది. వాట్సాప్ మా గెట్టింగ్ లేట్. ఎవరి వల్ల? బికాస్ ఆఫ్ చూడండి, వీడియోలో రికార్డ్ అయింది. అప్పుడు అక్కనే అంటుంది, ఇప్పుడు ఏమన్నా అంటే నేను వీడియో చూపిస్తా. సో ఇప్పుడు నేను నా లగేజ్, నేను నా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటా, ఏమేమి పట్టుకున్నా చూపిస్తా. మై ఆల్ టైమ్ ఫేవరెట్ క్రేజీ పర్ఫ్యూమ్. అసలు ఇది ఏడాకి తీసుకున్నా కొట్టుకోవాలి. ఇక మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఎయిర్పోర్ట్కి. ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది. ఇక ఉరుకుడు ఇక చూడండి మమ్మల్ని. సో ఎక్కిన ముగ్గురం. మామ డ్రైవ్ చేస్తుంది కార్. ఇక ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇంకా పోతున్నాం హడావిడిగా, ఎందుకంటే ఉరుకులాట అయ్యింది, మస్తు లేట్ అయ్యి వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి. పోతున్నాం ఇంకా చూడండి, ఇక కలుసుకుంటున్నారు మామ కోడళ్ళు. కీప్ వాచింగ్. ఓకే మొత్తానికి మాది లగేజ్ చెక్ ఇన్ అయితే చేసేసినాం, ఇంకా పోతున్నాం అనమాట. అయితే మాది సెక్యూరిటీ చెక్ ఇన్ కూడా అయిపోయింది. అమ్మగారిది బూట్స్ ఇప్పిర్రు అనమాట. నేను మాత్రం మంచిగా హ్యాపీగా కూర్చొని పోతున్నా. ఎందుకంటారా చూపిస్తాను, ఆగండి. చూడు మా అక్క సాస్ అడుగుతుంది, చూడు మా మమ్మీ, చూడు మా మమ్మీ అంటే మా మమ్మీ ఎందుకు వీల్ చైర్ లో ఉంది అది కూడా చెప్పు. మా మమ్మీ ఎందుకు వీల్ చైర్ లో ఉంది? అమ్మ కట్టినా మా కడుతున్నామ్మా, ఏం కావాలి? చలో బాయ్. సోషల్ ఫ్లైట్ ఎక్కినాము. ల్యాండ్ అయిన తర్వాత తీస్తాం. అయితే మేము ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ టు ఢిల్లీ అయితే స్టార్ట్ అయినాం అనమాట. ఫ్లైట్లో కూర్చున్నాం. ఇక నా రాజావారేమో ఇక్కడ సైడ్ కూర్చున్నాడు. ఒక పక్కన నా అమ్మ బంగారు, ఒక పక్కన నా రాజావారి పాటింటున్నాడు. ఏం పాటింటున్నావు రాజా? ఆదత్తే మజ్బూర్ అంట. ఎవరు ఆదత్? దేనికి మజ్బూర్ రా? సరేలే ఏదో ఒకటి. అయితే నేను కాలైతే ఇట్లా పెట్టుకున్నా, నా రాజావారి తొడల మీద మంచి స్ట్రాంగ్ మన జిమ్ బాడీ అసలే నా రాజావారిది. ఓకే అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు వీడియో చేయలేదు, కాకపోతే మొత్తం సదిరి పెట్టినాం అనమాట, వాళ్ళకి పని లేకుండా కదా తేజ. తిని మళ్ళీ నీట్గా వాళ్ళు ఎట్లయితే ప్యాక్ చేసి ఇచ్చారో 3 plates అట్లాగే ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళిన తర్వాత నేను చెప్పినా నాన్న ఎక్కడ పోతున్నామో. ఓకే, ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుండి ఎక్కడ పోతున్నాం అన్నది చెప్తా, చూడండి. సో ఇప్పుడు బోర్డింగ్ స్టార్ట్ అయింది మాది. నేను వెళ్ళొచ్చు కానీ నా బోర్డింగ్ పాస్ ఇంకా పాస్వర్డ్ మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మేము అందరం ఇమిగ్రేషన్ చేయడానికి పోతున్నాము. అసలు రాత్రి నో స్లీప్, లిటరల్లీ నో స్లీప్. మాకు వస్తుంది. మా అమ్మ ఇక్కడ ఉంది,
వచ్చారు ఇప్పుడు. వచ్చేసినాం. మాది బోర్డింగ్ అయిపోయింది, పోయి కూర్చోవాలి ఫ్లైట్. మమ్మీ మీన్ వైల్ మమ్మీ ఇంకా మేము ప్రస్తుతానికి ఢిల్లీ నుండి మిలాన్కి అయితే పోతున్నాం. పోతూ ఇంకా ఫ్లైట్లో తెలుసు కదా ఇస్తారు తిన్నాము. నేను జ్యూస్ కూడా తాగింది అనమాట. ఇక పోతున్నాం. ఢిల్లీలో ల్యాండ్ అయిపోయినాము. ఇక్కడ మిలాన్లో ల్యాండ్ అయిపోయింది, కాదు అదే మిలాన్ టు ఢిల్లీ. అదే ఏమన్నా ఫోన్ ఎందుకు 12 వంకలు తిప్పుతున్నావు? ఏం చేసినాం తెలుసా? చెప్పాలా? ఫోన్ చక్కగా పెట్టు. ఏం చేయాలి, జస్ట్ కప్పుకోవడానికి బ్లాంకెట్ తెచ్చుకున్నాం ఫ్లైట్లో నుండి, అంతే. కామన్ చూడక్క అక్క లోకం. అయితే మ్యాటర్ ఏంటంటే ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది, బయటకు వచ్చేసినాం. ఒక సెకండ్లో ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇక ఫస్ట్ టైం వచ్చేటోళ్ళని అది ఇది అని భయపెట్టిస్తారు. అట్లేం భయపెట్టకండి. నార్మల్గా వీసా ఉంటే చాలు, ఎక్స్పైర్ కాకుండా. ఇంకా మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక సెకండ్లో అయిపోయింది. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినాం. దాని తర్వాత మేము ఎక్కడ పోతాం, ఎక్కడెక్కడ తిరుగుతాం అన్నది నేను ఈ బ్లాగ్లో రికార్డ్ చేస్తా. కీప్ వాచింగ్. మా ఫ్లైట్ నడిపించిన పైలట్ ఆయన్ని, నాయనకల్లని కూర్చున్నాం. మేము మా లగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇక ఎప్పటిలాగా మన లోకల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేకపోతే ఇంకా మంచిగా ట్రాలీలో తీసుకొని ట్రాలీలో పెట్టుకొని పోదాం అని అంటే ఇక్కడ నుండి పైసలు మింగడం స్టార్ట్ చేసిర్రు. ట్రాలీ కంట €2 కట్టాలంట. €2 అంటే వేసుకోండి, 180 రూపాయలు కడితే ఒక ట్రాలీ ఇస్తారంట. నా అమ్మగాడు పోయి ఆడ ఇక €10 ఇచ్చినా పొయ్యి తీసుకొని వస్తుండే. ఏందో ఏమో మింగుడు స్టార్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో దిగుడే. ఇక చూడండి, అందులో ఒక €10 పెట్టింది. ఇంకా చిల్లర వస్తాయో రావో తెలియదు. ఇక ఒక్క ట్రాలీ అంటే €2 అంట. ఇంకేం చెప్పాలి మీకు? అమ్మో, మొత్తానికి చిల్లర అయితే వచ్చింది. లెక్క పెట్టుకోవే వయసు, వచ్చినాయా లేవా? €8 అనమాట. ఇంకా మేమే ట్యాక్సీ మాట్లాడుకొని పోతున్నాం. ఇదో ఎక్స్పీరియన్స్లే. యాక్చువల్లీ అప్పుడు మేమే ఓన్గా ఐటనరీ ప్రిపేర్ చేసుకుంటాం కదా. అది కదా, అంత కూడా చల్లలేదు, జస్ట్ చేతిలో. ఇంకా మేము మొత్తానికి హోటల్లో చెక్ ఇన్ అయితే అయిపోయినాం. నాట్ బ్యాడ్. రూమ్ అయితే మంచిగా, చాలా పెద్దగా, చాలా కంఫర్టబుల్గా, చాలా బాగుంది. సో ఇంకిప్పుడు మేము పండుకుంటాం. టు బి కంటిన్యూడ్. ఓకే, ఇక చలో మేము పొద్దున్నే లేచినాం. టైం ఎంత అయింది అమ్ము? పొద్దున్నే లేచినాము. ఇంకా ఫ్రెష్ అయితే ఏం కాలేదు, జస్ట్ నేను ఇట్లా లిప్స్టిక్ రుద్దుకున్నాను. 6:30కి లేచినాం యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు 8:40 అవుతుంది ఇక్కడ టైమింగ్. ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి పోతున్నాము. ఇక బ్రేక్ఫాస్ట్లో ఏమేమి పెడతారో అంతా చూపిస్తాం, చూడండి. బట్టలు అయితే మార్చుకోలేదు, ఎందుకంటే పెట్టిర్రనుకో మమ్మీ, పిజ్జా మీద పైనాపిల్ పెడతారు, లేదా కింద యాపిల్ కూడా పెడతారు. నువ్వు ఏ యాపిల్ పెట్టి తినాలి. మమ్మీ ఇప్పుడు కీస్ మర్చిపోయి ఉండే, ఈ కీస్ తీసుకోవచ్చు. సారీ, కీస్ ఇచ్చింది, ఫోన్ మర్చిపోయి ఉండే. ఈ ఫుల్ లాక్ చేసి వెళ్ళి తెచ్చి. ఇక చూడండి, మేమైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చినాం. ఇక అమ్మగాడేమో ఏవేమో తింటుంది. ఆ చికెన్ సాసేజెస్ ప్లస్ పోక్ కూడా అంట, ఇంకేదో పెట్టుకుంది. ఇక నేనైతే యాజ్ యూజువల్ బ్రెడ్ టోస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ ఏవో ఉన్నాయి, ఫ్రూట్స్ అవి ఇవి ఉన్నాయి. ఇంకా అమ్మగడి పోర్క్ అది ఇది తింటుంది. మనమైతే అట్లాంటివి ఏం తినము. నేను నీట్గా ఇన్ని పాలు తాగుతా, ఇంకా బిస్కెట్లో లేకపోతే ఆ క్రుజాన్స్ కాఫీ చేసుకొని కాఫీలో వద్దుకొని తింటా. పోయేటప్పుడు మాత్రం ఈ 2 ప్యాకెట్లు తీసుకొని పోదాం వైషు, హ్యాండ్ బ్యాగ్లకి. తిరిగేటప్పుడు పనికి వస్తాయి మనకు, ఓకేనా కదా తేజ? పోయేటప్పుడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా స్టార్ట్ చేసినాము. మొత్తము నేనైతే ఒకటే పని చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నా పిల్లలు పెద్ద పిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళకి గడికి ఏదో ఒకటి ఇట్లా కడుపులో దూల పెడతా ఉంటుంది, తినబుద్ధి అవుతుంది అనమాట. బిస్కెట్ ప్యాకెట్లు, క్రీమ్ బిస్కెట్లు బాగానే పెట్టిర్రు. ఇక అన్ని మింగుడే అయ్యారు. ఈరోజు తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోతాయి, ఎందుకంటే వీ ఆల్రెడీ పేడ్ ఫర్ దిస్. ఓకే, మనం ఏదో వాంటెడ్లీ చేస్తున్నాం అని కాదు. డెఫినెట్లీ అందరు ఎవరైనా సరే చేస్తారు ట్రిప్లకు వచ్చినప్పుడు. అందులో ఇంకా మనం ఇప్పుడు ఉన్నది మిలాన్ కదా, మస్తు. ఓకే, ఇక మీరు అర్థం చేసుకోండి. తేజ్గాడిలో మొత్తం సంత బాగానే తెచ్చుకున్నాడు మా రాజావారు ఏమన్నది. సో ఈరోజు ఇంకా మేము మా బ్రేక్ఫాస్ట్ దీంతో గడిపేస్తాం. ఇంకా లంచ్ సంగతి దేవుడెరగా చూద్దాం. లంచ్ ఇక్కడ మిలాన్లో ఏం ఫేమస్ అది తినడానికి ట్రై చేద్దాం. ఓకే, సో బేసికల్లీ ప్లేట్స్ అన్నీ మేము ఇలా పెట్టిస్తున్నాం అన్నమాట, ఎందుకంటే ఇండియన్స్ అందరికి పేరు వస్తుంది. ఓ పెద్ద ఫారినర్స్ అందరూ వచ్చి మనం బయట కంట్రీలో ఉన్నామని. మనం ఇండియాలో హైదరాబాద్లో ఎక్కడికైనా పోయినా సరే ఇట్లాగే సెట్ చేసుకుంటాం, అది మనకు అలవాటు.
ఇక్కడ పైసలు ఏడబడితే ఆడ దొబ్బేస్తుర్రు మళ్ళీ అంతే మిగతా పనులన్నీ చేస్తాం. సో ఇప్పుడు మేము బయటకు వచ్చినాము. ఎందుకోసం వచ్చినాం చెప్పు. మేము బూస్ట్ కొనడానికి వచ్చినాం. నా బూస్ట్ డైలీ ఎసెన్షియల్. మమ్మీ అమ్మ ఇంకా మా వాళ్ళు కాల్లో ఇక మేమైతే బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళినాం, తిన్నాం, బయటకు పోయినాము, బూస్ట్ కొనుక్కున్నాం. చెప్పినాం కదా, తెలుసు కదా బూస్ట్ అంటే. ఓకే, బూస్ట్ కొనుక్కున్నాం. అక్కడ నుండి రూమ్కి వచ్చినాం, ఫ్రెష్ అయినాం, స్నానాలు చేసుకొని తయారైనాం. ఇక ఇప్పుడు ఎక్కడ పోతాము ఏంది అన్నది మాకు కూడా తెలియదు. అక్కడ కింద రిసెప్షన్లో పోయి ఎక్కడ పోవాలో కనుక్కొని తిరుగుతాము. ఎక్కడెక్కడ తిరుగుతామో మొత్తం చూపిస్తాం. ఓకేనా, కీప్ వాచింగ్. ఇక సిటీ టూర్ చేద్దామని అయితే అనుకున్నాము. అందుకని చెప్పేసి ఇక ఊబర్లో క్యాబ్ అయితే బుక్ చేసిన. మెర్సిడీస్ బెంజ్ వస్తుందంట, మళ్ళీ చూడాలి. ఇక్కడ నుండి సిటీ టూర్ ఇంకా ఈరోజు మిలాన్ మొత్తం తిరుగుదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. సో ఏమేమి ఉంటాయో తెలియదు, నాకు కూడా ఫస్ట్ టైం వచ్చినాను కాబట్టి ఇక ఏది కనిపిస్తే అది ఎక్కుతూనే ఉంటా, తిరుగుతూనే ఉంటా, మీకు చూపిస్తూనే ఉంటాయి. ఇక చూడండి, నా బిడ్డనేమో ఇంకా తయారు కాలేదు, వస్తుంది. మీ లోపు ఇగో బెంజ్ అయితే వచ్చేసింది మాది. చూసి బిడ్డనైతే వస్తుంది. తమ్ముడు ఎక్కడ వస్తుండు? మళ్ళీ ఎందుకు పోయిండు? లాక్ చేసి రావడానికి రా ఫాస్ట్ గా. ఓకే, అయితే మొత్తానికి మేమైతే క్యాబ్ ఎక్కినాము. చూసారు కదా, క్యాబ్ ఎక్కేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. ఎక్కడికి వచ్చినాం అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తా, చూడండి. ఓకేనా, ఇది చూడగానే ఎవరైనా నేను మిలాన్ అని చెప్పకపోయినా గుర్తుపట్టేస్తారు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ అట్రాక్షన్ మిలాన్ మొత్తంలో. లెట్ మీ షో. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది, క్రేజీ ఉంది. ప్లస్ క్లైమేట్ కూడా ఎట్లుందంటే మాకు అనుకూలంగా ఉంది క్లైమేట్. లేక ఎండాకాలంలో వచ్చి నుండి మాత్రం బొగ్గ అయ్యేటోళ్ళము, కానీ ఇక్కడ మాత్రం మామూలుగా లేదు అసలు. చూడండి, వావ్ చాలా బాగుంది. అమ్మో ఎట్లుందమ్మో ప్లేస్. ఇంకొక మన బస్సు కూడా, ఆ బస్సు ఎక్కేసి మొత్తం సిటీ అంతా తిరిగేద్దాం. ఓకేనా, ఇక మేము ఫొటోస్ దిగుతున్నాం అనమాట. దీని ముందు కొంచెం సేపు ఫొటోస్, వీడియోస్ అన్ని దిగేసి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ పోతాం అన్నది చూపిస్తా. చూడండి, ఇప్పుడైతే క్యాబ్లో వచ్చినాం. ఇక్కడ నుండి నెక్స్ట్ ఏది దగ్గరనో మాకు తెలియదు. విల్ గూగుల్ ఇట్ అండ్ విల్ ఫాలో ద గూగుల్. అమ్మో, నేను తెలుగు మాట్లాడుతుంటే వింత వింతగా చూసుకుంటూ పోతున్నారు. నేను ఇంకొకసారి చూపిస్తా చూడండి. మేము అక్కడ క్యాబ్ దిగినాం. అక్కడ క్యాబ్ దిగేసి అమ్మో పక్కన పైన గూచి అంట, ఇట్లా అని చెప్పి నడుచుకుంటూ వచ్చినాం. ఈ వ్యూ మొత్తం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా, లేదంటే కమెంట్లలో నాకు పెడతారు, అక్క ఎందుకక్క ఒక నిమిషంలో చూపించినావు, ఇంకొంచెం సేపు చూపించాల్సింది కదా అక్క అని చెప్పి. ఈడ గుర్రం మీద ఎవరో కూర్చున్నారు చూడండి, ఆయన ఎవరో మనకు తెలియదు, సైడ్ పంటి చూస్తున్నాడు. ఇక కిందంతా జనాలు. ఇక దీనికోసం నేనేందో కనుక్కుంటా, దీని వెనకాల హిస్టరీ బాగానే ఉండుంటుంది, ఏదో పాపం వాళ్ళది కథ. ఇక ఇదైతే చర్చ్. అమ్మగాడు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాడు. వ్లాగ్ లో తీస్తున్నాను కదా, తేజ్ గాడేమో వాళ్ళ అక్కని ఫొటోస్ దించుతున్నాడు. ఇక నేనేమో మొత్తం మీకు చూపిస్తున్నా చూడండి. బాగుంది కదా, బాగానే పెట్టింది ఇక కళ్ళకి ఐబ్రోస్. సో ఇప్పుడు ఫొటోస్ దిగినాము. ఫోటోస్ దిగిన తర్వాత మమ్మీ ఫొటోస్ తీసి అమ్మ ముంగట దిద్దామా, ముంగట ఇంకా క్లియర్గా అనిపిస్తే వీళ్ళకి అర్థమవుతుంది. మా అక్క చూడండి క్లియర్గా. ఇది చాలా ఫేమస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, అది మసాలా వచ్చింది. అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేము H&Mకి వెళ్తున్నాము షాపింగ్ చేయడానికి. తేజు గడ జాకెట్ అండ్ వైషు కూడా జాకెట్ మర్చిపోయి వచ్చింది అనమాట. ఈ ఏడికి పోయినా అదే H&M, ఇంకా ఏ బట్టలు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ H&M లోపల పోతున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఏమేమి కొన్నాము ఏంటిది అన్నది చూపిస్తా, ఎందుకంటే లోపల ఇప్పుడు ఏమేమి షాపింగ్ చేస్తున్నాం ఏంటిది అవన్నీ నాకు చూపించే ఓపిక లేదనమాట. ఏం లేదు, బేసికలీ ఒక జాకెట్ అవి మాత్రం కొంటాం అంతే, ఇంక ఎక్స్ట్రాలు ఏం కొనేది లేదు. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏం కొన్నాం అన్నది చూపిస్తా. ఓకే, కీప్ వాచ్. నేనైతే అమ్మకి ఇట్లాంటి జాకెట్ అంటున్నాను, కాకపోతే ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ఆమె మర్చిపోయి వచ్చింది. సో ఈసారి డిఫరెంట్గా వేరేది ఏదో ట్రై చేస్తాను అంటుంది, ఇట్లా నెక్ మొత్తము ఇది అయిపోయేలాంటిది. మళ్ళీ ఆమె ఇష్టం. ఓకే, షాపింగ్ అయితే అయిపోయింది. ఏం షాపింగ్ చేసినాం అన్నది చూపిస్తా. చూపించడం కాదు, ఆల్రెడీ వేసేసుకున్నారు అనమాట, చూపిస్తాను. గ్లౌజులు, తేజ్ గాడు వేసుకున్న ఈ జాకెట్, ఇప్పుడు అమ్మగాడు వేసుకుంది, ఇవన్నీ ఇప్పుడు కొన్నారనమాట వీళ్ళు. ఇంకా ఇక్కడ ఏమో బర్గర్లు అవి ఇవి ఏమో కొంటున్నారు, చూడాలి ఏం కొంటున్నారు అన్నది తెలియదు.
ఓ సారీ, మేము ఏమంటారు సాక్స్లు తెచ్చుకున్నాము, ఆ సాక్స్లు కూడా మర్చిపోయినాం అనమాట. ఏందో అక్కకి కోపం వచ్చింది తమ్ముడి మీద. ఇక ఈ లొల్లిలు కూడా రికార్డ్ చేసి చూపించాలి కదా మళ్ళీ. ఇక్కడ షాపింగ్ చేసినాం, షాపింగ్ నుండి ఇగో ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. మళ్ళీ లోపల ఏమున్నాయి, ఏం కొనాలి, ఏం చేయాలి అని చెప్పి. అక్కడ నా కొడుకుకి లూయి విటాన్ తప్ప ఇంకేం కనిపించలేదు. ఇదైతే సూపర్ ఉంది ప్లేస్. అరే నువ్వు ఇక్కడ ఉన్నలా కలిసిపోయినవరా తేజ, అసలు ఆగుతలే, తగ్గేదే లేదు. నా పిల్లలు ఇద్దరు మస్తు తిరుగుతున్నారు. నానా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ప్లేస్, ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చిందా? నాకు నచ్చింది. ఇంకా దీని లోపల అయితే ఏం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇక్కడ డియోర్, ఈ ప్రాడా, మళ్ళీ లూయి విటాన్ అంత షాపింగ్కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. ఇటు సైడు అటు సైడు మొత్తం 4 వైపులో కవర్ అయితే చేసేసిన, ఇంకేమైతే లేదు. ఇక మేము అక్కడ నుండి నడుచుకుంటూ యాక్చువల్లీ ఫస్ట్ మెక్డీ అనుకున్నాం, కేఎఫ్సి అనుకున్నాం, తర్వాత వద్దులే అని చెప్పేసి ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా ఆలిస్ పిజ్జా, అక్కడికి వచ్చి రోడ్ మీద పిజ్జా ఆర్డర్ పెట్టుకొని ఇట్లా కూర్చొని తింటున్నాం అనమాట. వీఆర్ ఎంజాయింగ్ క్లైమేట్. చల్లగా ఇట్లా చేతులు ఈడ్చుకుపోతున్నాయి, అయినా సరే తినాల్సిందే అని చెప్పి రోడ్ మీద కూర్చొని తింటున్నాం. చాలా బాగుంది. చికెన్ కాదు యాక్చువల్లీ టర్కీ చికెన్ అంట, పెద్ద కోడి, బట్ కోడే. అంకుల్ చూడు. హలో, ఐఎమ్ రికార్డింగ్ ఏ వ్లాగ్. ఇట్స్ వ్లాగ్. ఎస్, యా, షూర్. మా ఫోటో దించుతాడంట, చూసిర్రా? ఒక్క నిమిషం ఆగు. ఇక మేము ఇప్పుడు ఏమంటారు అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాము. చెప్పు ఏమైంది? అయ్యా అవేవో పిచ్చగుంట్లా కనబడ్డాయి నా బిడ్డకి. అదే దాన్ని ఏమంటారు, చదవండి, బుల్దక్ అంటే కొడిగిన వాళ్ళు తింటారు కదా, అది అవి తినే బతుకుతుంది. తీసుకో. ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నానుగా, ఏది పడితే అది అడుగుతారు అనమాట. నేను ఓకే అని చెప్తాను. బ్లాగ్ అయిపోయిన తర్వాత వీళ్ళ సంగతి చెప్తాను. పిచ్చగుంట్ల మాన్స్టర్లు ఏ పడితే అవి ఉన్నాయి. ఇక్కడ కాలిపీలి వచ్చిన లోపలికి నడవండి, బయటకు పోదాం. ఇంకా ఇక ఇవన్నీ ఉన్నాయంట ఈ మాన్స్టర్ లో, అన్ని కలర్ మాన్స్టర్లు. అదొకటే తాగాలంట, మిగతా అన్ని తాగితే ఏమైతుందా? ఇవన్నీ గేస్ తాగుతారా? ఇదొక్కటి నాలాంటి అదొకటి. ఇక వీళ్ళు ఈడ ఏదో డ్రామా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ అంట ఇక వాళ్ళు తాగుతారంట. ఇది ఒక్కటే మా తేజగాన్ లాంటి వాళ్ళు తాగుతారంట. చూడండి, వైట్ మాన్స్టర్ అల్ట్రా. వైట్ మాన్స్టర్ ఎందుకురా? ఏందది మీరు మీ వేషాలు. నేను రికార్డ్ చేస్తాను, నాగరాజా. నేను బ్లాగ్ లో రికార్డ్ చేస్తా బేటా. ఎందుకు తమ్మి? చూసిరా ఇక అన్ని చాక్లెట్. వావ్, ఏమున్నా ఏం కొనకపోయినా నేను ఈ పాప్కార్న్ అయితే కొంటా ఖచ్చితంగా. వైషు పాప్కార్న్, వైషు క్యారమిల్ పాప్కార్న్ వైషు, ఇదైతే నాకు ఇష్టం, నేను ఇది కొంటా. ఇక మిగతా చాక్లెట్స్, ఓ మై గాడ్, నాకు యాక్చువల్లీ ఈ బ్రాండ్ చాక్లెట్స్ ఇష్టం, క్యారమిల్ పాప్కార్న్. ఇప్పుడు నేను ఇది కూడా ఒకటి కొంటా. ఇక కింద ఫ్లోర్ నుండి పైన ఫ్లోర్కి వచ్చినాం. ఈడ ఇవి ఉన్నాయి మొత్తం చాక్లెట్లు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అంట. వద్దులే, మనమే కొనుక్కోవాలి. కానీ ఎవరికి మంచుతో? అమ్మాయిలకా? సరే, చూసిరా గట్లుంది కథ. నాది నేను కొనుక్కుంటా అంటే వీడికేమో కొనిపించాలంట. అన్ని వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి గిఫ్ట్లు, పువ్వులు కూడా. ఇక ఈ పువ్వులు కొనుక్కుంటే ఇక ఎప్పటికీ ఎండిపోవు. ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవి ఇవ్వండి. మొత్తానికి డిస్కౌంట్ ఏదో ఉంది, బొచ్చులో డిస్కౌంట్ అని చెప్పేసి ఆ డిస్కౌంట్ ఇచ్చారు. అయినా సరే 120 అయినాయి. వాటికి ఏం లేవు అందులో. సూప్ ఏమేమి ఉన్నాయో జస్ట్ చాక్లెట్లు. జస్ట్ ఈ చాక్లెట్లకి 120 అంటే ఇక వెయ్యండి. 120 into 90 వేయండి. ఎంత అయిందో ఇంక మీరే లెక్కేసుకోండి. ఓకే, ఇంక విక్టోరియా సీక్రెట్ కనబడ్డది 50% డిస్కౌంట్. అదే ఇక మనకి ఎక్కడ ఆగేదే లేదు బిడ్డ. మనము ప్రైసెస్ చూడు. అయ్యో అవును కదా, ఎగ్జాక్ట్లీ. చూసిరా అట్లనే అని నన్ను టెంప్ట్ చేసి మొత్తం నన్ను మింగేస్తూనే ఉంటారు. ఇక అసలు లోపలికి వచ్చేటప్పుడు ఏం కొనవద్దు, జస్ట్ చూడాలని అనుకున్నాం. కాకపోతే మాకు ఆగదు కదా, మళ్ళా చేసేసినాం అనమాట. పనికి మళ్ళా షాపింగ్ అంతా కూడా.
అక్కడ అయిపోయింది షాపింగ్. ఇప్పుడు ఆమె ఇంకా దానికి సెంట్ కొట్టి మరీ ఇస్తుంది, ఎందుకో ఏమో వాసన రావాలనుకో ఏమో తెలియదు. అక్కడ అయిపోయింది షాపింగ్, ఇప్పుడు ఇక్కడ కూడా అయిపోయింది. ఇసుగాడు ఎందుకో ఏమో జోబులో మొత్తం చిల్లర పెట్టుకొని తిరుగుతున్నాడు, నాకు కూడా అర్థం అయితలేదు. ఓకే, మళ్ళీ మా షాపింగ్ అయిపోయింది. ఇక అయిపోయింది. వైషు నడువు పెట్టా, ఇంకా ఇంకొద్దు బంగారం, నడువు బంగారం. నువ్వేం చెయ్యట్లేవు కానీ ఏది చూస్తే అది. యాక్చువల్లీ ఇవన్నీ మేము రెగ్యులర్ గా వాడతాము, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇవేవో కొత్త కొత్తగా కనిపించినాయి కాబట్టి నా రాజావారి అమ్మ ఎప్పుడు అవే తీసుకుంటావు కదమ్మా, ఈసారి ఇవి తీసుకోని అన్నుండే ఆడబెట్టి పడే ఫస్ట్. అట్లా ఆల్రెడీ నేను ఆన్లైన్ లో పెట్టినా. నేను నీకు ఏం కవర్ చేస్తారు మమ్మీ దీంతో? ఉట్టిగా వేసుకోనికి కాదు, అంతే. అవి ట్విస్ట్ ఏంటిదంటే రోడ్ మీద ఒక దగ్గర కూర్చున్నాము, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ ఈ విక్టోరియా సీక్రెట్ కవర్లు అవి పట్టుకొని పోతుంటే అది ఏడుందో చూడాలి ఇప్పుడు అన్న మా తపన. ఇక వచ్చినాం అనమాట, వచ్చి ఇంకా చేసేసినాం. మీకు ఒక బస్సు చూపిస్తా చూడండి ఎట్లా పోతుందో రోడ్ మీద. యాక్చువల్లీ ఇది ఇక్కడ మనము బస్సులు ఎట్లా వాడతామో అట్లా పోతున్నారు అనమాట. తేజగానికి చెడ్డీలు కావాలంట. ఎందుకురా తేజ, నీ బుచ్చి మీద అంత బాల్లు లూడోలు వేసుకొని తిరుగుతావా ఇప్పుడు? ఇది చూసిర్రా, ఏడ పడితే ఆడ పోతూనే అన్నారు. ఈ పిల్లగాళ్ళు అంతా ట్రిప్కి వచ్చినట్టున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరు కలిసి ముద్దుగా ఉన్నారు పోరగాళ్ళు. ఇక బస్సులు తిరిగినట్టే తిరుగుతున్నాయి ఇవైతే, ఏడ పడితే ఆడ. అది ఎక్కాలని ఉంది నాకు. ఓకే, చాక్లెట్లు అయిపోయినాయి, మళ్ళీ ఈ షాపింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏమేమి కొనాలో ఏమేమి తిరగాలో మాకే అర్థమవుతలేదు, కానీ తిరుగుతూనే ఉన్నాం రోడ్ల మీద పడి. ఇక అక్క మమ్మీ మీరిద్దరు కలిసి మీరు కావాల్సిన క్రీములు అవి ఇవి కొనుక్కున్నారు. ఇప్పుడు మళ్ళీ నాకు జస్ట్ చూపిస్తాం అమ్మ ఏం కొనిపియోతు అని చెప్పేసి. ఇప్పుడు నా కొడుకు ఈ ఫుట్ లాకర్ అంట కనబడ్డది. ఇట్లాంటివి కనబడగానే మా ఆవిడికి ఉచ్చాగదు, తీసుకుపోతూనే ఉంటాడు. ఇప్పుడు లోపల పోయిన తర్వాత ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి నాకు టోపీ వేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. కాకపోతే నేనేం కొనిపియా, నా బడ్జెట్లో ఉంటే కొనిపిస్తా, లేదు అని అంటే కొనిపియా. చూసిర్రా, అసలు ఆగనే ఆగదు, ఉరుకుతూనే ఉంది. ఏదైతే ఇంకా నేనైతే ఇక్కడ నిమ్మడంగా కూర్చుంటే జరసేపు అన్ని పెట్టుకొని, కాలు గుంజిపాడైతున్నాయి నాకు. అయితే ఇక మొత్తానికి షాపింగ్లు చేసినాం. ఇక్కడ ఇదేదో కాఫీ ఈట్ మీ అండ్ గో అంట, ఇక్కడ కాఫీ తాగినాము, ఇంకా ఏవేవో తిన్నాము చేసినాము. ఇంకా ఇప్పుడు రిటర్న్ మళ్ళీ నడుచుకుంటూ ఆడదాకా పోయి క్యాబ్ ఎక్కేసి రూమ్కి పోతాం అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే అని నేను అనుకుంటున్నా. తర్వాత దారిలో మళ్ళీ ఏమైనా కనిపిస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే, అయితే మొత్తానికి అక్కడ షాపింగ్ చేసుకుంటూ ఒక దగ్గరికి వచ్చినాం. వైషుకి ఒకటి నచ్చింది అనమాట, అదేంటో మీకు చూపిస్తా చూడండి. ఇది నచ్చింది, సో మొత్తానికి కొనిపించేసింది అనమాట. అమ్మో హ్యాపీయా నువ్వు? హ్యాపీ అంట. నువ్వురా తేజ? దీనమ్మ జీవితం మా అక్కకి ఇన్ని పైసలు పెట్టి కొనిపిస్తుంది అని అనుకుంటున్నారు కదా రాజా? మురిసిపోతుంది, చూసి మురిసిపోతుంది. అదే కదా, థ్యాంక్ యూ. ఇక మొత్తం అక్కడ నుండి పోతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ కీకో మిలానో కనిపించింది. ఇంకా మిలాన్కి వచ్చేసి కీకో మిలానోలో షాపింగ్ చేయకపోతే బాగుంటది కదా, అందుకని చెప్పేసి ఇందులో కూడా షాపింగ్ చేసేసినాం. ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక పోతాం ఇంటికి, ఎందుకంటే మొత్తం షాపింగ్ అయ్యింది మాకు. మొత్తానికి మేమైతే మళ్ళీ ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. మా షాపింగ్ మా తిరుగుడు అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం. చాలా 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 తకాయించిపోయినాము. అమ్మగాడికి అయితే నడవడానికి కూడా అవుతలేదు అన్నది పాపం. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాం. ఎందుకు నాన్న ఓకే, అది మ్యాటర్. ఓకే, మొత్తానికి మా హోటల్కి వచ్చేసినాం. ఇప్పుడు ఇంకా రెస్ట్ తీసుకొని పండుకునుడే, ఇంకా చేసేది ఏం లేదు. That's all for today vlog. Bye bye everyone.